హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమస్ వ్లాగ్స్. ఈ రోజు ఎంతో హెల్తీ అయిన జొన్న రొట్టె చాలా ఈజీగా చపాతీ కర్రతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. నేను 2 కప్స్ జొన్న పిండికి ఎంత వాటర్ తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్ తీసుకోండి. ఆ కప్ అన్ని సైడ్స్ ఒకటే సైజ్ లో ఉండేలా చూసుకోండి. ఒకటే సైజ్ అండ్ షేప్ అంతా ఒకటేలాగా ఉండాలి. పైన చిన్నగా కింద పెద్దగా ఇట్లా ఉండకుండా సేమ్ సైజ్ సేమ్ షేప్ లో ఉండాలి పైన నుంచి కింది వరకు. సో ఇప్పుడు వాటర్ ఎన్ని తీసుకోవాలి అనేది మీకు చెప్తాను. నేను చూపిస్తున్నా కదా, ఈ కప్ కి నేను ఒక మార్క్ చేసా. సో అది ఏంటంటే టాప్ నుంచి 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకున్నా. సో 1/2 ఇంచ్ ఎలా తీసుకోవాలనేది మీకు తెలియకుంటే మన ఇండెక్స్ ఫింగర్ ఉంటుంది కదా, ఆ ఇండెక్స్ ఫింగర్ కి ఫస్ట్ లైన్ నుంచి హాఫ్, అది 1/2 ఇంచ్ అవుతుంది. సో అలా మార్క్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం మార్క్ చేసుకున్నాం కదా అంతవరకు వాటర్ తీసుకొని ప్యాన్ లో పోసేయండి. సో ఇలా 2 కప్స్ వాటర్ తీసుకోండి, 1/2 ఇంచ్ తగ్గించి. నేను 2 కప్స్ జొన్న పిండి తీసుకున్నా కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నా, 1/2 ఇంచ్ తగ్గించి. ఒకవేళ మీరు 3 కప్స్ జొన్న పిండి తీసుకున్నారనుకోండి, 3 కప్స్ వాటర్ 1/2 ఇంచ్ తగ్గించి 3 కప్స్ వేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఆ వాటర్ లో సరిపోయేంత రాళ్ళుప్పు వేసుకోండి. రాళ్ళుప్పు వేసాక ఒకసారి మిక్స్ చేయండి. మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ ని బాగా మరగనివ్వండి. చూడండి, ఇలా వాటర్ బాగా మరిగాక దీంట్లో 2 కప్స్ జొన్న పిండి యాడ్ చేసుకోండి. ఈ జొన్న పిండి ఫుల్ కప్ తీసుకోవాలి, ఫుల్ గా 2 కప్స్ జొన్న పిండి తీసుకోండి. ఇలా నేను చెప్పిన విధంగా తీసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తాయి జొన్న రొట్టెలు. సో ఒకవేళ మీరు 4 కప్స్ జొన్న పిండి వేసుకున్నారనుకోండి, సో ఆ 4 కప్స్ జొన్న పిండికి మనం 4 కప్స్ వాటర్ వేయాలి. 4 కప్స్ వాటర్ వేసేటప్పుడు ప్రతిసారి 1/2 ఇంచ్ తగ్గించి వేసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తాయి. పిండి వేసాక బాగా కలపండి. మొత్తం వాటర్ పిండి బాగా కలిసిపోయేంత వరకు కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఒక 5 to 8 మినిట్స్ కలపండి బాగా. ఇప్పుడు నేను మీకు జొన్న రొట్టె తింటే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. జొన్న రొట్టెలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందుకే బ్లడ్ షుగర్ సడన్ గా పెరగదు. అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఇది. జొన్నలో న్యాచురల్ ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్, గ్యాస్, బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. వీటి వల్ల ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా జొన్న రొట్టె ఎంజాయ్ చేయొచ్చు. ఈ రొట్టె తింటే స్టమక్ ఫుల్ఫిల్లింగ్ ఎక్కువ టైం ఉంటుంది, ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది, వెయిట్ లాస్ కోసం సూపర్ ఫుడ్. హెల్త్ కూడా బూస్ట్ అవుతుంది. జొన్నలో ఫైబర్, పొటాషియం ఉంటాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి బీపీ కంట్రోల్లో ఉంటుంది. హార్ట్ కి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. చూడండి, ఇలా బాగా కలపండి. పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 to 8 మినిట్స్ బాగా కలిపేసేయండి పిండిని. సో ఇలా బాగా కలిపిన తర్వాత మొత్తం పిండిని ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకున్నాక మీకు కావాల్సిన సైజ్ లో ఉంటల్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఉంటల్ని ఒక తడి క్లాత్ తో కప్పండి, అప్పుడే అవి ఆరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ఉంట తీసుకొని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ బాగా ఒత్తుకోండి. ఇలా క్రాక్స్ వస్తున్నాయి కదా, ఆ క్రాక్స్ అన్ని పోయే వరకు పిండిని చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. చూడండి, క్రాక్స్ లేకుండా పిండిని అయితే ఒత్తుకున్నాం కదా.
తర్వాత కొంచెం పిండి తీసుకొని ఈ ఉంట మీద వేసి ఇలా లెఫ్ట్ హ్యాండ్తో పిండిని రౌండ్గా తిప్పుతూ రైట్ హ్యాండ్తో ఒత్తుతూ ఉండండి. ఇలా కొంచెం రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం పిండి తీసుకొని 2 సైడ్స్ స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత చపాతీ కర్రతో చపాతీలాగా ఒత్తుకోండి. చాలా ఈజీ, ట్రై చేస్తేనే అర్థమవుతుంది మీకు ఇంత ఈజీనా అని. సో వీడియో లెంత్ ఎక్కువనే ఉంది, నేను ఏది మిస్ చేయకూడదు అంతా చెప్పాలని చెప్పి వీడియో మొత్తం యాడ్ చేశాను నేను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఇంత ఈజీనా రొట్టెలు చేయడము. చాలా మంది రొట్టెలు కష్టం అని చెప్పి చేసుకోరు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎన్ని రొట్టెలైనా చేసుకోవచ్చు. ఇలా రొట్టెని రుద్దేటప్పుడు మీకు ఎక్కడైనా అతుక్కున్నట్టు అనిపిస్తే కొంచెం కొంచెం పిండి వేసుకొని రుద్దుకుంటూ ఉండండి అంతే. ఎక్కువ పిండి కూడా పట్టదు, కొంచెం పిండి వేస్తే చాలు రొట్టె మొత్తం చేసుకోవచ్చు. సో ఇంకా జొన్న రొట్టె అయితే చపాతీ కర్రతో రుద్దాం కదా. ఇప్పుడు మీకు అన్ని ఒకటే షేప్ లో రావాలి అంటే ఏదైనా రౌండ్ గా ఉండే ఒక ప్లేట్ తీసుకోండి. నేనైతే రైస్ కుక్కర్ కి మూత ఉంటది కదా దాంతో ఒత్తుకున్నా. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే అలాగే అయినా వేసుకోవచ్చు. బట్ అన్ని రొట్టెలు ఎగ్జాక్ట్ షేప్ లో రావాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. చూడండి రొట్టె షేప్ ఎంత బాగా వచ్చిందో. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా రుద్దుకోండి చపాతీ కర్రతో. సో ఇలా చూపిస్తున్నా కదా. సో తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నా రుద్దుకున్న రొట్టెని. ఇంకా సేమ్ ప్రాసెస్లో మిగతా రొట్టెలు కూడా రుద్దుకున్నాము. సేమ్ మళ్ళీ కొంచెం ఉంటని తీసుకొని క్రాక్స్ లేకుండా ఒత్తుకోండి ఒక 2 to 3 మినిట్స్. ఒత్తుకున్న తర్వాత కొంచెం పిండి వేసి చపాతీ కర్రతో రుద్దుకోండి. ఎక్కడైనా మీకు అతుక్కున్నట్టు అనిపిస్తే కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకొని రుద్దుతూ ఉండండి. సో లాస్ట్కి అయితే రొట్టె రెడీ అయిపోతుంది. రొట్టెలు మీకు అన్నీ ఒకటే షేప్లో రావాలనుకుంటే ఏదైనా రౌండ్ షేప్ ఉన్న ప్లేట్ తీసుకొని ఒత్తుకోండి, అన్నీ ఒకటే షేప్లో వస్తాయి. చూడండి చపాతీ కర్రకు అసలు పిండి అనేది అతుక్కోలేదు. ఇలా చేయండి, నేను చెప్పిన ప్రాసెస్లో పర్ఫెక్ట్గా వస్తాయి రొట్టెలు. చూడండి ఒకదాని మీద ఒకటి వేసుకున్నా అస్సలు అతుక్కోవు. అన్నీ రుద్దేసుకొని అయినా లాస్ట్లో కాల్చుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ అండ్ క్లాత్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రొట్టె పెనము స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో రొట్టె పెనాన్ని హీట్ చేసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత మనం రుద్దుకున్న రొట్టెని పెనం మీద వేయండి. సో నేను ఇందాక చెప్పాను కదా వాటర్ అండ్ క్లాత్ ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోండి అని. ఆ క్లాత్కి వాటర్ మొత్తం పిండేసి ఇలా పైన ఒకసారి వాటర్ని స్ప్రెడ్ చేసుకోండి రొట్టె మీద. చూడండి ఎంత బాగా పొంగుతుందో రొట్టె. మనం క్లాత్తో స్ప్రెడ్ చేసుకున్నాం కదా వాటర్ని పైన, ఒక 30 సెకండ్స్ తర్వాత టర్న్ చేసుకోండి. సో టర్న్ చేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ రొట్టెని కాల్చుకోండి. అంతే, రొట్టె రెడీ అయిపోతుంది.
మనం మెయిన్‌గా కరెక్ట్‌గా తీసుకోవాల్సినవి వాటర్, పిండి. ఇవి కరెక్ట్ రేషియోలో తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయి రొట్టెలు. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. లేయర్స్ లాగా సాఫ్ట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చాయి. రొట్టెలు మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్‌గా వస్తాయి. ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై గైస్, స్టే సేఫ్, బీ హ్యాపీ.